ఓం శ్రీ గురుభ్యో నమః. పరాశక్తికి ప్రతిరూపం మాతృదినోత్సవ శుభాకాంక్షలతో ఒక చక్కటి విషయం. మాతృదేవోభవ అన్న మాటలోని అంతరార్థం కంటికి కనిపించని దైవం అమ్మలా కనిపించే రూపంలో అవతరించాడని, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి, ఈ ప్రపంచంలో చెడ్డ కొడుకులు ఉండవచ్చు కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదన్న ఆది శంకరాచార్యుల వారి మాట అమ్మ ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. బిడ్డకు ప్రథమ గురువు తల్లి. రాక్షస రాజైన హిరణ్యకశిపుడి భార్య లీలావతి నారద మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు విన్న హరికథలు, ఆమె గర్భంలో ఉన్న ప్రహ్లాద్, అలాగే అర్జునుడు పద్మవ్యూహ రహస్యం చెప్తున్నప్పుడు సుభద్ర గర్భంలో ఉన్న అభిమన్యుడు దాన్ని నేర్చుకున్నాడు. తల్లి ఆలోచనలు, ఆమె చూసే దృశ్యాలు, వినే మాటలు గర్భంలో ఉన్నప్పటి నుంచే బిడ్డ వ్యక్తిత్వానికి పునాదులు వేస్తాయి. శరీరాన్ని మాత్రమే కాదు, బిడ్డ మనసును కూడా నిర్మిస్తుందని ఈ కథలనంగా తల్లికి తన బిడ్డల విజయమే ముఖ్యం. కానీ కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు అమ్మ ఆశీర్వాదం కోరినప్పుడు గాంధారి నువ్వు గెలవాలి అనలేదు, బదులుగా ఎతో ధర్మస్థతో జయహ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడే విజయం ఉంటుంది అని పలికింది. అలాగే శ్రీరాముడు అడవులకు వెళ్తున్నప్పుడు కౌసల్యాదేవి తల్లిగా దుఃఖించినా కూడా రామా, నువ్వు ఏ ధర్మాన్ని రక్షిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని దీవించి పంపింది. బిడ్డల మీద మమకారం కన్నా ధర్మం మీద గౌరవం చూపడమే తల్లి అసలైన బాధ్యత. కఠినమైన తపస్సులకు లొంగని దైవం, నిష్కల్మషమైన మాతృ ప్రేమకు దాసోహం అంటాడు. యశోదమ్మ రోలుకు కట్టేసినప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్న కృష్ణ పరమాత్మ తల్లి ప్రేమ పాశానికి లొంగిపోయాడు. పురాణాలలో మదాలస పాత్ర అత్యంత విశిష్టమైనది. ఆమె తన బిడ్డలకు జోలపాటలు పాడుతూనే ఉంది. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసార మాయా పరివర్ణితోసి అని బోధించేది. దీనివల్ల ఆమె కుమారులు గొప్ప జ్ఞానులయ్యారు. కుంతీదేవి చిన్న వయసులో పొంగిపోకుండా దైవ చింతనతో తన సంతానాన్ని వీరులుగా తీర్చిదిద్దిన ధీర మాత. మహాభారతంలోని ధర్మ వ్యాధుడి కథ మనకు నేర్పే పరమసత్యం ఏంటంటే, వందల ఏళ్ల తపస్సు కన్నా, పుణ్యక్షేత్రాల దర్శనం కన్నా తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా చేసే సేవే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. నాస్తి మాతృసమో గురువు, తల్లిని మించిన గురువు లేదు. పిల్లల ఉన్నత స్థితి కోసం తల్లి పడే తపన వర్ణనాతీతం. అమ్మ మనకు జన్మనిస్తే ఆమె నేర్పిన ఆధ్యాత్మిక విలువలు మనకు పునర్జన్మను ఇస్తాయి. అమ్మను గౌరవించడం అంటే మన మూలాలను గౌరవించడం, మనలోని దైవత్వాన్ని మేలుకొల్పడం. అంతేకాదు, సాక్షాత్తు ఆ పరాశక్తిని పూజించడమే. నిస్వార్థ ప్రేమను పంచే 2 అక్షరాల తీయని పదం అమ్మ. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మన ఆరాధిక కవితల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ హిమబాల.